హాయ్ అండి. ఈరోజైతే పన్నీర్ పలావ్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. పన్నీర్తో ఏ రెసిపీ చేసినా సూపర్ ఉంటుంది కదా. మరి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని అలాగే కొన్ని పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని దానిలోనే హోల్ గరం మసాలాను కూడా వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చి బఠానీని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీనిలో కొద్దిగా పుదీనాని అలాగే కొత్తిమీరని కూడా వేసుకుని దీనిలోనే జీడిపప్పు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని రుచికి సరిపడా ఉప్పు మనం వేసుకున్న బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవడమే. పన్నీర్ పలావ్ రెడీ.